అన్న మళ్ళా 15 కీర్తనలు చెప్తున్నారు అని అనుకున్నారేమో నేను అనుకున్నాను కాదు. ఎందుకనంటే దావీదు గారు ఈ కీర్తన చదువుతున్నప్పుడు దేవా నీ గుడారంలో అతిథిగా ఉండాలి అని తన మనసులో అనుకున్నాడేమో. నేను అనుకున్నా. నేను అనుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నా గుడారంలో అతిథిగా ఉండాలంటే, లేదా నీ గుడారంలో నేను అతిథిగా ఉండాలంటే ఏం చేయాలని ప్రభుని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, నువ్వు యథార్థంగా ఉండాలయ్యా, ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుడుని అడిగిన ప్రశ్నకి దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా నేను అనుకున్నా. ఎందుకు అని అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ బుక్ని, ఈ బైబిల్ని మన వాడుక భాషలో దేవుని యొక్క అంతరంగాన్ని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసాడు అనంటే మనకు రాయించినట్టుగా నేను అనుకుంటూ చదువుతున్న బైబిల్. అది హెబ్రీ భాషలో ఉన్నప్పుడు దేవునిది ఆయనతో సంబంధం, ఆయనకు కలిగినటువంటి సంబంధాన్ని ఏ విధంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తీకరించటానికి మన భాషలో మనకు రావాలి అని సంకల్పించినటువంటి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటనంటే ఇది ఇలాగుంటే. అయితే నేను ఈ ఉదయకాల సమయంలో బైబిల్ చదువుతాయని బైబిల్ తీసుకుంటే బైబిల్ వాటర్లో పడిపోయింది, డ్రమ్లో పడిపోయింది. నా బైబిల్ కాదు ఇది, అంకుల్ ఇచ్చినటువంటి బైబిల్లో 7వ బైబిల్ అనుకుంటుంది. నాకు అంకుల్కి గుర్తులేదేమో, కానీ నేను అప్పటికి ఈ బైబిల్ ప్రవీణ చదివిన బైబిల్ నాకు ఇచ్చారు అంకుల్. ఇంగ్లీష్ లేదు, తర్వాత ఇంగ్లీష్ వెర్షన్స్లో 2-3 ఇచ్చారు. ఇది కూడా అంకుల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బైబిల్ ఇప్పుడు నాకు ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు. పొద్దున్న నుంచి అసలు ఎంత నేను 2 రోజులు పనిచేసి 35 రూపాయలకి కూలికి వెళ్ళి 2 రోజులు సెలవు వస్తే టాపీ పనికి వెళ్ళి కంకర మోయటానికి వెళ్ళి ఆ కంకర మోయటానికి స్లాబ్ వేసేటప్పుడు 3 వరకే స్లాబ్ వేస్తారు. మీకు తెలుసు, ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తారు. అప్పుడు ఆ 2 రోజులు వెళ్తే 35 రూపాయలు ఇస్తే ఆ బైబిల్ కొనుక్కున్న బైబిల్ నాది. ఇప్పటికీ నేను ఆ బైబిల్ని వాడుతున్నాను. 35 రూపాయలు, అప్పుడే 60 రూపాయలు, 80 రూపాయలు అమ్మారు ఆ బైబిల్. అప్పుడు 60 రూపాయలకి ఇచ్చాడు ఆయన నాకు. ఎవరో నేను చర్చికి వెళ్ళి ఆయన అప్పట్లో. అందుకని ఆ బైబిల్ వేసి ఆరబెట్టి వచ్చాను. కొంచెం ఎండలు పెట్టాను ఆల్రెడీ అమ్మ. మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరు ఉండరు కదా అని చెప్పి పేపర్లు అయిపోతాయని వచ్చాను. కాబట్టి దేవుడు నాకు సహాయం చేసినట్టు అసలు వాక్యం చదువు నాకు అసలు లేచిన కాడించి ఏమవుతుందో, పేపర్ పోతుందేమో, రాదేమో, మళ్ళీ నేను ఎలా రికన్సైల్ చేసుకోవాలి అని మనసుతోనే కూర్చున్నప్పుడు వరకు కూడా ప్రభువు సహాయం చేసి ఆ పేపర్లన్నీ ఎండిపోయేటట్టు దేవుడు సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను. అందుకని అంటే ఉదయకాలంలో నేను అది ధ్యానం చిన్న రిపీట్ బైబిల్ ప్రకారం నేను చెప్పేవాడిని. కానీ నేను ఈ రోజు అసలు వాక్యం చదవాల. కానీ 15 అధ్యాయము కంటిన్యూషన్ అంతకుముందు నిన్నటి వరకు 15 రోజుల నుంచి చదివినటువంటి వాక్యాన్ని కొద్దిగా నేను ధ్యానిస్తాను. కాబట్టి అదే గుర్తుంది. కాబట్టి దాంట్లో కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుని మనము యోగ్యమైన రీతిలో మనం వాళ్ళలో పాలుపంపులు పొందుతాం. ఎందుకు అని అంటే 15వ కీర్తన చూస్తే దేవుడు అంటున్నాడు, నేను నీదు గుడారంలో ఉండాలి అని అంటే ప్రభువా ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు చెప్పు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, అయ్యా నువ్వు ఎలా ఉండాలి అని అంటే చూడండి 2వ వచనం చదవమ్మా. చూడండి, యథార్థమైన చాలమ్మా, నీతిని అనుసరించచ్చు. అంటే యథార్థమైన హృదయం కావాలి దేవుడికి. ఎందుకు అని అంటే మానవుని గుర్తుపెట్టుకోండి, మీరు వ్యక్తిగత జీవితంలో
మీరు ఆలోచించండి. మానవుని డామినేట్ చేసేది ఏమిటి అంటే హృదయమే. ఇంత ఎత్తైనటువంటి ఈ మనిషిని ఏం చేస్తుందనంటే మానవుని నియంత్రించగలిగింది ఏంటనంటే హృదయమే. ఆ హృదయం యొక్క మనము నియంత్రణను బట్టే మనం ప్రవర్తిస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యోబు గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు యోబు గారితో మాట్లాడుతూ యోబును సంబోధిస్తూ దేవుడు ఏమని అన్నాడు అని అంటే, నా కుమారుడైనటువంటి యోబుని నువ్వు చూసావా అని అంటూ అపవాదికి పరిచయం చేస్తాడు. ఏమని అంటే నా కుమారుడు యథార్థం అంటే, ఇప్పుడు యథార్థవంతుడు అని దేవుడు చెప్పాడు కాబట్టి సాతానుడు ఎవరు? ఇప్పుడు అది దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, నా కుమారుడు అయినటువంటి యథార్థవంతుడైనటువంటి యోబును చూసేవా, నువ్వు అటు ఇటు తిరిగి వచ్చేవా నాకు తెలుసు, లోకంలో అటు ఇటు తిరిగి వచ్చేవా నాకు తెలుసు, అన్నీ తిరిగి వచ్చినప్పటికీ కూడా నా కుమారుడైనటువంటి యోబును చూసావా అన్నాను. అంటే దేవుడు మనుషులను ఎలా పరిచయం చేస్తాడు అన్నానంటే నాకు అనిపించింది. ఎందుకు అనంటే, నా కుమారుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి యోబుని చూసావా అని అన్నాడు. అంటే యోబు పక్షాన దేవుడు ఎంతగా సంతోషిస్తున్నాడు అన్నానంటే అపవాదికి తెలియదు. చూడండి, అందుకని చూడండి ఏమని అంటాడంటే, ఇర్మియా గ్రంథం చూడండి 9వ అధ్యాయం అనుకుంటా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం కరెక్ట్. ఎన్నో వచనం అంటే దేవునికి ఇష్టమైనటువంటి చూడండి 9వ అధ్యాయము 8వ వచనం అంటే జాగ్రత్తగా అట్టి క్రియలే నాకు ఇష్టమైన అని అంటారు. చూడండి 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము చూడండి, నేను ఇక్కడ చూపిస్తా. కాదు కరెక్ట్ అమ్మా, 23వ వచనం నుంచి చదవండి అమ్మా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన చూడండి, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా. చూడండి అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం నీతిని అనుసరించి నడుచుకుంటే ఎవరు ఆనందిస్తారు? అందుకనే ఆ మాట అన్నాడేమో. ఎవరిని? యోబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాను ఆపోల్చినప్పుడు ఏమనంటే, యథార్థవంతుడైనటువంటి నువ్వు అయితే నన్ను పర్మిషన్ అడగటానికి వచ్చా, అంతరంగాల యొక్క స్థితిని దేవుడు తెలుసు కాబట్టి నన్ను అటు ఇటు తిరిగి వచ్చావు నువ్వు, నాకు తెలుసు. ఎంత యథార్థవంతుడు అనంటే అతని నా పర్మిషన్ తీసుకుని అతనికి అంతటిని పోగొట్టిన తర్వాత కూడా దేవుణ్ణి దూషిస్తాడేమో అని అంటున్నావు కాబట్టి అలాంటి స్థితిగతులు అన్నిటిని కల్పించినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉంటాడు అని అపవాదికి తెలుసుకునేటట్టు ఏం చేశాడనంటే, నేను ఆయన యందు ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడంటే యోబు యందు భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తున్నాడు. అలా నీతి న్యాయములు జరిగించేటటువంటి యోబు విషయంలో నేను ఆనందిస్తున్నాను కాబట్టి యోబుని చూసేవా యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చినట్టు నాకు అర్థమైంది. ఎందుకు అంటే మనిషి హృదయం యొక్క స్థితి బట్టి ఏం చేస్తాడు అంటే మనిషి ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువగా వాడిగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరులో ఎవరైనా ఒక మాట నన్ను అనాలని అనుకున్నారో అనుకో, ఎదుటి వ్యక్తి నన్ను తక్కువ చేసి మాట్లాడతాడేమో అని నేను గ్రహిస్తే ముందుగానే నేను ఏదో ఒకటి మాట్లాడేస్తానా లేదా?
మాట్లాడి నేనేం చేస్తానంటే నా యొక్క నేను మాట్లాడేది తప్పు అని నాకు తెలిసినప్పటికీ కూడా నేను సమర్థించుకోవటానికి నా మాటలో నెరవేర్చుకోవటానికి నేను తక్కువ వాడిని కాదు అని చెప్పుకోవటానికి మనం ఏం చేస్తామంటే మన యొక్క హృదయ స్థితి యథార్థంగా లేదు అని మనకి తెలిసినప్పుడు కూడా మనం ఏం చేస్తామనంటే మనం డిఫెన్స్ చేసుకోవటానికి ఎదుటి వ్యక్తులకి ఉండటానికి మనం చాలా ప్రయత్నిస్తాం. మీరు ఎప్పుడన్నా గమనించారమ్మా? మనం ఎదుటి వ్యక్తిని మనము అతన్ని అనుకోకుండా ఉండాలి అని నేను చెప్పేసి మనం ఏం చేస్తానంటే డిఫెన్స్ కోసం ఏంటంటే మనం మాట్లాడేది తప్పు అని అయినప్పటికీ మన మనసుకి తెలిసినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని మాట్లాడే మనుషులను సమాజంలో నేను చాలా మందిని చూస్తున్నాను. ఎందుకంటే అతను మాట్లాడేది తప్పు అన్న విషయం అతనికి తెలుసు, కానీ మనల్ని మాట్లాడుకోకుండా ఉండటానికి ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారంటే తప్పు అన్న విషయం తెలిసి కూడా మనల్ని డామినేట్ చేయడానికి మనల్ని ప్రయత్నిస్తారు. అతను హృదయంలో అతనికి తప్పు అన్న విషయం తెలుసు, అయినప్పటికీ కూడా ఆ తప్పుని కప్పుపుచ్చుకోవటానికో లేకపోతే ఆ విషయంలో తప్పించుకోవటానికో మనం ఏం చేస్తామంటే మన యొక్క హృదయ స్థితి ఎరిగి ఉండి కూడా ఆ హృదయ స్థితి ఎదుటి వారికి తెలియకోకుండా ప్రవర్తించే విధానం ఉంటుందే చూడండి, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు నేను అనేది అది దాని గురించి చెప్పడానికి ఇంతకు చెప్పాను, మీకు ఈజీగా అర్థమైపోయిందేమో కానీ నేను చెప్పడం రాలేదేమో అనుకుంటా. చూడండి, ఎందుకనంటే మన యొక్క హృదయ స్థితి దేవుడికి తెలుసు. ఎందుకంటే నీ యొక్క మందిరంలో నీ యొక్క గుడారంలో నేను అతిథిగా ఉండాలి అని అంటే మొదట ఏంటంటే నా యొక్క హృదయ స్థితి సరిగా ఉండాలి. అప్పుడే నీతో సహవాసం కలిగి ఉంటాను, అప్పుడే నీతో సంబంధం కలిగి ఉంటాను, అప్పుడే నీతో సరైనటువంటి అవగాహన కలిగి నేను నడుచుకోగలుగుతాము అన్నది మనకి తెలిస్తే ఏమవుతుందంటే మనం ఆ రీతిగా ప్రవర్తిస్తాం. లేకపోతే ఏంటంటే మనము దేవునికి సంతోషపరిచే రీతిలో మనం నడుచుకుంటే ఏం చేస్తాడంటే దేవుడు తప్పనిసరిగా మనతో సహవాసం కోరుకుంటాడు, మనతో సంబంధం కలిగి ఉంటాడు, మనతో అన్ని విషయాలలో నెమ్మదిగా మనం బ్రతకటానికి సహాయంగా దేవుడు సహాయపడతాడు. ఎందుకు అన్నానంటే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, అది ఇచ్చి ఒక 5-10 నిమిషాల్లో నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం. ఎందుకు అన్నానంటే ఒక వ్యక్తి తెలుసు, చూడండి, అబ్రహాం గారి గురించి వచ్చినప్పుడు చూడండి, ఆదికాండము 20 అధ్యాయము 8 వచనమనంటే అబీమెలెకుతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నా అంటున్నాడు అని అంటే 5వ వచనం అనుకుంటా, చూడండి అమ్మా. 6వ వచనం చదవండి అమ్మా. కరెక్ట్ అమ్మా. 5వ వచనం నుంచి చదవండి అమ్మా, చదువు కంటిన్యూషన్. ఏమే నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసినెను. అందుకు దేవుడు అవును. చూడండి, అందుకు దేవుడు అవును. యథార్థ హృదయం. చూడండి, దేవుడే ఒక అన్య రాజుని అంటున్నాడు. యథార్థ హృదయంతో నేను చేశానయ్యా, నాకు తెలియదు ఈ విషయం, కానీ దేవుడు మానవుని యొక్క హృదయ అంతరంగము ఏ స్థితితో మనం చేయటానికి ఇష్టపడతామో ఆ హృదయ స్థితితో మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఆ రాజు శారామును దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఏదో కపట ఉద్దేశంతో ఏదన్నా ఉద్దేశంతో అతను ఆ దగ్గరికి చేర్చుకున్నాడు అని అంటే దేవుడికి తెలిసిపోయేది. అందుకని నువ్వు యథార్థవంతుడే నాకు తెలుసు, అవును, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, యాత్రా జీవితంలో దేవుడు మనము ఒకటి అనుకుని ఇంకొక
లాభస్థితిని కలిగి ఆ పని చేస్తే ఆ లాభస్థితిని కలిగి పొందే ఉద్దేశంతో ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేసాము అన్న ఉద్దేశము దేవుడికి నాకు తెలుసు. రెండోది నా మనసుకు కూడా తెలుసు. అలా చేస్తే దేవునితో సంబంధం మనకు ఉండదు. ఏ ఉద్దేశంతో, ఏ సంబంధంతో, మనము ఎదుటి వ్యక్తులకి మనము మాట్లాడుతున్నాము, ఎదుటి వ్యక్తులని మనకు సహాయం చేస్తున్నాము, ఎదుటి వ్యక్తులకి ఏ రీతిగా మనం ఉపయోగకరంగా ఉంటామో ఆ స్థితిని అంతటిని ఎదుటి వ్యక్తులకి తెలియకపోయినా సరే దేవుడికి మనకు తెలుసు. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే దేవునితో సంబంధం పోతుంది. మన యొక్క హృదయ స్థితి వేరేగా ఉండి ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. మన హృదయ స్థితి కరెక్ట్గా ఉండి మనకి కొంతగా నష్టం జరుగుతుంది, లేకపోతే కొంత అవుతుంది. అయినప్పటికీ కూడా మన స్థితిని ఎరిగి ఏం చేస్తాడనంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి ఏమనంటే ఆసావు అనే వ్యక్తి మన పితరుల యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేల్ దేశము రెండుగా చీలిపోతుంది. మీ అందరికీ తెలుసు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం చూడండి. త్వరగా ముగిస్తాను. 16వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటే చూడండి. 16వ అధ్యాయము 8వ వచనం చూడండి అమ్మ. అక్కడ ఉంటుంది. ఆశా గురించి మాట్లాడుతూ ఆ కాంటెస్ట్ అని వచ్చిందా చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16 చూడండి. సారీ, నేనే తప్పు చెప్పాను. చూడండి అమ్మా, నేనే తప్పు చెప్పాను. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం అన్నానంటే ఆశ చదువమ్మా. ఏమని ఉంది? యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషే కుమారుడైన ఏలా తిర్సా యందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో గృహ నిర్వాహకులకు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాగాయను. అది కాదమ్మా. నీ దేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టి నువ్వు సిరియా రాజు అయినటువంటి బెన్హదదుతో నువ్వు నేను చూస్తాను చూడండి. ఎన్నో చూడండి. అతను దేవుడితో యథార్థ ప్రవర్తన కలిగి ఉండకోకుండా ఏం చేస్తాడు అన్నానంటే బెన్హదదు చదవమ్మా. మొదటి రాజుల గ్రంథము ఆయన ఏం చేస్తాడనంటే దేవుని యథార్థ స్థితిని వదిలిపెట్టేసేసి ఎన్ని వచ్చింది తల్లి? 15 చదువు. థ్యాంక్ యూ అమ్మ. రైట్. కాదమ్మా, అది కాదు. ఏంటంటే యథార్థవంతులని
బలపరచటానికి యెహోవాకు అనుదృష్టి దేశమంతటా అంటే రెండవ దినవృత్తాంతం సార్ 16 అది ఎట్లా వచ్చింది చూసారా? రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16 అధ్యాయము మొదటి దినవృత్తాంతం రెండవ థ్యాంక్స్ అమ్మా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములేని కలుగును. ఏంటంటే మన విషయం గుర్తుపెట్టుకోండి, యెహోవా యందు యథార్థ హృదయం కలిగి మనం నీతిని అనుసరించి మనం పనులు చేయకపోతే, మన హృదయాన్ని అనుసరించి మన హృదయానికి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుందంటే మతిపోతుంది. నా మాటలు అర్థమైంది? అక్కడే ఉంది, ఏమైనా ఉందో చూడండి అమ్మా. యథార్థవంతుడు కాకోకుండా ఏం చేస్తున్నాడు అంటే మతి తప్పి, ఎందుకు అట్లీస్ట్ ఆయన దేశం అంతటి మీద యెహోవా కనుదృష్టి నీతిమంతులని అనగా యథార్థవంతులని యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుని యొక్క కనుచూపులో మనం ఉంటాం. అది నేను అనేది. మనము యథార్థంగా మన హృదయము డీల్ చేస్తే, మన యొక్క హృదయము యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క నీతి కార్యాలు చేయటానికి మన యథార్థ హృదయంతో మనం పూనుకుంటే, ఎంత బలహీనుడు అయినప్పటికీ కూడా యోధా రాజు అయినటువంటి ఆస ఇశ్రాయేల్ అనేటువంటి రాజుకు భయపడి సిరియా రాజు అయినటువంటి బెన్హదదుతో ఒప్పందం చేసుకుని గుడిలో అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ పరికరాలు అన్ని ఆరాధనకు చేసేటువంటి పరికరాలు అన్ని తీసుకుని ఖజానాలో ఉన్నటువంటి అన్ని కూడా ఏం చేసినటువంటి సిరియా రాజు అనేటువంటి బెన్హదదుతో అతన్ని పంపించి, ఇశ్రాయేలు రాజు నా మీద యుద్ధము చేయకోకుండా నన్ను ఆపటానికి నన్ను రక్షించటానికి నువ్వు సహాయం చెయ్యి అనే ఆశారాజు యోధారాజు అనేటువంటి ఆశ అతను ఉద్దేశించి ఏం చేశాడనంటే హృదయపూర్వకంగా ఏం చేశాడంటే బెన్హదదు అనే రాజుకి సిరియా రాజుకి ఏం చేశాడంటే కానుకలన్నీ పంపించి అతడితో వడంబడిక చేసుకుంటాడు. కానీ దేవుడు ప్రవక్త అయినట్టు దేవుడు పంపించే, అయ్యా నువ్వు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆశ 2 గోత్రాలు కలిగి యోధా రాజ్యానికి నువ్వు రాజుగా ఉన్నప్పుడు 10 గోత్రాలు కలిగినటువంటి ఇశ్రాయేలు రాజుగా వాడు ఉన్నప్పుడు 2 గోత్రాల వారు భయపడకోకుండా ఇశ్రాయేలుకి భయపడకోకుండా దేవుడు నీకు సహాయం చేశాడు కదా ఆశ. నువ్వు దేవునితో ఒప్పందం చేసుకోకోకుండా దేవునితో సంబంధం కలిగి ఉండకోకుండా నువ్వేం చేశాడంటే సిరియా రాజు అయినటువంటి బెన్హదదుతో నువ్వు ఒప్పందం చేసుకున్నావయ్యా. ఇప్పుడు నువ్వు యథార్థంగా నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి ఇప్పుడు నుంచి నువ్వు మతి తప్పటం వల్ల నీకు నీ జీవితకాలం అంతయు కూడా ఏమవుతుందంటే యుద్ధాలే. అంటే మనము మన యొక్క హృదయ స్థితిని తెలుసుకోకపోకుండా దేవునితో సంబంధ సహవాసాలు మనం కలిగి ఉండకపోకుండా మనం వేరే వాళ్ళతోనూ మన యొక్క స్థితిగతులను బట్టి మనం ఆలోచన ధోరణ కలిగి మనం ప్రవర్తిస్తే ఏమవుతుందంటే మనకి మతి లేనిటువంటి కార్యాలే చేస్తామే కానీ మతి ఉండే కార్యాలు మాత్రం జరగదు. ఎందుకనంటే తన సొంత అభిప్రాయాలను నెరవేర్చుకునేవాడు ఎవరంటే తెలుసండి? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మన యొక్క హృదయం ఏమవుతుందంటే మన యొక్క స్థితిగతులను బట్టి డిమాండ్ చేసి ఆ రీతిగా ప్రవర్తించేటట్టు చేస్తుంది ఎవరు? మన హృదయం. కానీ మన స్థితిగతులను బట్టి మనం డీల్ చేయకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములను జరిగించేటటువంటి ఆ యెహోవా యందు ఆశ పెట్టుకుని మనం ప్రవర్తిస్తే 2 గోత్రాలుగా ఉన్నటువంటి యోధా రాజు అయినటువంటి ఆశను చాలా 30 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు రాజుగా ఉంచి ఎంత జాగ్రత్తగా కాపాడాడు. ఎవరు? ఆశాని. ఎవరు? దేవుడు. 2 గోత్రాలు వాళ్ళు.
10 గోత్రాలు కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజల నుంచి కాపాడినటువంటి దేవుడు హృదయం యొక్క యథార్థ స్థితిని బట్టి కాకోకుండా ఏం చేశాడంటే సిరియా రాజు అయినటువంటి బెన్హదదుతో ఒప్పందం చేసుకుని ఇజ్రాయేలు రాజును మా మీద యుద్ధం రాకోకుండా ఉండటానికి అతనికి లంచంగా కానుకలుగా పంపించాడు. ఎందుకనంటే తన యొక్క హృదయ స్థితిని బట్టి 10 గోత్రాలు కలిగినటువంటి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ రాజును బట్టి భయపడి ఏం చేశాడు అని అంటే వేరే వాళ్ళతో ఒప్పందం చేసుకుని దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు అని ఒక కనుదృష్టి మన ముందు ఉంటుంది, యథార్థంగా మనం బ్రతికితే దేవుడు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని ఆసారాజు విడిచిపెట్టి ఏం చేశాడంటే మతి తప్పి ఏం చేశాడంటే ప్రవర్తించాడు. మతి తప్పి ప్రవర్తించడానికి కారణం ఏంటి? తన యొక్క హృదయ స్థితి సరిగ్గా లేదు. అతని యొక్క హృదయ స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా చూడండి, మన యొక్క హృదయ స్థితి దేవునితో కనెక్టివిటీ లేకపోతే మతి చెడిన పనులు చేస్తాం. మన యొక్క ఏదైతే సొంతంగా ఆలోచిస్తామో ఆ సొంత యొక్క ఆలోచనల్ని మనం నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాం. అందుకే మానవుని యొక్క స్థితిగతులు దేవుని యొక్క స్వాధీనం చూడండి. అందుకని మన సొలొమోన్ గారు అనుభవించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడంటే 18వ సామెత చూడండి, 18వ సామెత పక్కనే ఉంటుంది చూడండి, కీర్తన పక్కనే ఉంటుంది చూడండి. 18వ సామెత 2వ వచనం చదవండి అమ్మ, తెలిసిన వారు. ఒక్కసారి కరెక్ట్ చదవ. తన తమ అభిప్రాయాలను బయలుపరచుట యందు అంటే నా మాటే నా మాట అర్థం. నేను ఏదైతే అనుకున్నానో మళ్ళా ఏమంటామని తెలుసా ఇళ్లలో, నాకు తెలుసులేదు, మీరు చెప్పలేదు. నాకును దేవుడికే మనస్సాక్షి, నా మనస్సాక్షికి దేవుడికే తెలుసు అంటారు. అంటున్నారా లేదా? నా మనస్సాక్షికి దేవుడికి తెలుసు, నీకు చెప్పవలసిన అన్నారా మాట అనవద్దు. దేవుడికి తెలుసు. అలా కూడా. ఎందుకంటే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే తమ అభిప్రాయాలను చూడండి, తమ అభిప్రాయాలను అంటే నా మాటే కరెక్టు, బుద్ధిహీనులు ఏమనుకుంటామా అన్నానంటే ఇప్పుడు ఈయనేం చేశాడు? ప్రవర్తించాడు. తన అభిప్రాయం ఏదైతే ఉందో 10 రాజులుగా ఉన్నటువంటి 10 గోత్రాలుగా కలిగినటువంటి ఇజ్రాయేలులు ఎప్పుడైనా తప్పనిసరిగా మా మీదకి యుద్ధానికి వస్తారు, ఏదో గోత్రం వాళ్ళకి వస్తారు. కాబట్టి సిరియా దేశపు రాజులైనటువంటి బెన్హదదుతో నేను టైఅప్ చేసుకుంటే నాకు భద్రత ఉంటుంది అని చెప్పి ఏం చేశాడంటే తమ అభిప్రాయాన్ని బలపరచుకునే అందుకు ఏం చేశాడంటే బెన్హదదుతో కానుకలు పంపించి ఇజ్రాయేల్ దేశ రాజుల నుంచి సంరక్షణ ఉంటుంది అని తన అభిప్రాయాన్ని ఏం చేశాడంటే బయలుపరిచి దాన్ని ఎందుకు నెరవేర్చుకోవటానికి బలపరుచుకున్నాడు. దాని పర్యవసానమే కానుకలు పంపించాడు. చివరాఖరికి ఏంటంటే యెహోవా దృష్టి కన్ను దృష్టి లోకం ఎంతట సంచారం చేస్తుంది కాబట్టి యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళకి తప్పనిసరిగా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి నువ్వు యథార్థంగా ప్రవర్తించలేదు కాబట్టి ఇక్కడి నుంచి నీకు మతి తప్పినట్టు నువ్వు ప్రవర్తించినావు కాబట్టి నీ ఇంట నీ రాజ్యంలో ఇక ఎప్పుడు వరకు కూడా యుద్ధాలే. అంటే ఏమిటంటే మన సొంత అభిప్రాయాలు నా మాటే కరెక్టు అని ఇప్పుడు ఇంట్లో అంటున్నారు. ఎప్పుడన్నా అనొద్దు, దేవుని మాటే కరెక్ట్. చూడండి అదే ఏమన్నట్టు దావీదు గారు ఎంత స్పష్టంగా రాస్తాడు అనంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము చూడండి, దావీదు గారు ఎంత అనుభవంతో మాట్లాడతారంటే 29వ అధ్యాయము ముగిచ్చేస్తాను. 29వ అధ్యాయము ఇవన్నీ నేను గత వారంలోనే దేవుడు కొన్ని జ్ఞాపకం చేసుకున్నదే నేను మీకు చెప్తున్నాను. చూడండి 29వ అధ్యాయము ఎన్నో వచ్చిన అనుకుంటే 15, 17 వచ్చిన చూడండి.
మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. 17 చదవమ్మా, 29, 17. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావా. అబ్బా చూడండి, నేను ఎరుగుదునయ్యా, నాకు తెలుసు. నేను అవిధేయత చూపించినప్పుడు నా కుటుంబానికి నాకు ఎంత ఇబ్బంది కలిగింది నాకు తెలుసయ్యా. నువ్వు యథార్థవంతులను ఇష్టపడతావు అన్న విషయం నాకు తెలుసు. ఆ ఇష్టానికి రుజువే నేను. ఎందుకు అనంటే నేను అవిధేయత చేశాను. అవిధేయత చేసినప్పుడు నా కుటుంబంలో మతి చెడి అన్ని ఇబ్బందులు కలిగినాయి. చివరాఖరికి నేను యథార్థంగా ప్రవర్తించటం వల్లనే నేను రాజుకి ఇంతగా చేశాను. నా స్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు సైతము కూడా నన్ను ఎన్నిక లేనివారుగా చూశారు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నలనేమో మిలిటరీలో జాయిన్ చేస్తే దావీదు గారిని గొర్రెల్ని అభిషేకించడానికి సమూయేలు గారు వస్తే ఒకళ్ళు ఉన్నాళ్లే అన్నట్టుగా ప్రవర్తించారయ్యా. 71వ కీర్తనలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమంటాడంటే, బాల్యకాలం ముందు నన్ను చూసిన వాడు నువ్వేనయ్యా, నీ శౌర్యాన్ని గురించి నేను చెప్తాను. దీని అంతటికీ కారణం ఏమిటంటే నేను యథార్థవంతంగా ప్రవర్తించటం వల్లనే, నీకు ఇష్టంగా ప్రవర్తించటం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను, నా కొడుకు కూడా ఈ స్థితిలో ఉన్నానని మనకు సాక్ష్యం చెప్తుంది. నేను మతి తప్పి నేను ప్రవర్తించిన ఒకప్పుడు నా కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయి. కుటుంబంలో చాలా గలిబి అయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినాయి. ఎప్పుడైతే నీ వాక్యం ద్వారా, నా తన ద్వారా నన్ను దర్శించావో నేను సరి చేసుకున్నాను. తర్వాత ఎందుకంటే నువ్వు యథార్థవంతులని ఎంతగా ఇష్టపడుతున్నావు అన్న దానికి సాక్ష్యం నేనే. మన కుటుంబాల్లో ఎంత సాక్ష్యం కలిగి ఉంటామా? నా స్థితిగతులు ఏంటో నాకు తెలుసు ప్రభువా, దేవా. కానీ నువ్వు యథార్థవంతులను తప్పనిసరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆ రోజున ఆస అనే రాజు 2 గోత్రాలను సెలెక్ట్ చేసుకుని 10 గోత్రాలుగా కలిగినటువంటి ఇశ్రాయేలు రాజుగా భయపడకోకుండా ఉండేటట్టు 40 సంవత్సరాలు పరిపాలన చేయటానికి కారణం ఎవరో తెలుసా? యథార్థంగా ప్రవర్తించడం వల్ల నువ్వు ధైర్యంగా ఇచ్చేవు. యోధా వారికి రాజుగా సెలెక్ట్ చేసుకున్నావు. కానీ అదే రాజు మతి తప్పి యథార్థవంతంగా నడుచుకోకపోవటం వల్ల ఏమైంది అని అంటే చివరాఖరికి ఆ రాజ్యాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకు అనంటే మన కుటుంబ జీవితాల్లో దేవునితో సంబంధం కలిగి యథార్థంగా మనం ప్రవర్తించకపోతే, గుర్తుపెట్టుకోండి, మనం దేవునితో సంబంధం లేకోకుండా మనం ప్రవర్తించకపోతే మతి తప్పేనే కార్యాలు చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మేము అనుభవిస్తున్నాను, జరుగుతున్నాయి కూడా. అందుకని దేవునితో సమాధానం పడదాం. మనము దేవునితో హృదయ స్థితి మనకి కరెక్ట్గా లేకపోతే మనం చేసే ప్రతి కార్యం, చాలామందిని నేను వింటా వస్తాను, ఏంట్రాస్మెంట్ కార్యం, ఎలాంటి పని చేసే నీకు మతం ఉందా? ఎందుకని మనం అన్నం తింటున్నారు పిల్లలు. ఆవిడ కాడ నేను అప్పుడప్పుడు అన్నం తినేటప్పుడు మతం ఉందా లేదా అని అంట మనసులో ఆ మాట మాట్లాడినప్పుడు మతం ఉందా నీకు అని మనసులో అనుకుంటా. తర్వాత మళ్ళీ అనుకోను. ఎందుకనంటే ఆ మాట మాట్లాడకూడదు కదా. అంటే ఏంటంటే మన యొక్క హృదయ స్థితి దేవునితో సరిగ్గా లేకపోతే మతి తప్పి ప్రవర్తించే వారిగాను, మతి తప్పి పనులు చేసేవారిగా ఉంటాం. చివరాఖరికి ఏమవుతుంది అంటే మనకి నష్టాన్ని కలుగుతాయి. మనతో మాత్రమే కాదు, నెక్స్ట్ తరాలకి మన మీద డిపెండ్ అయ్యే వరకు కూడా ఆ నష్టం కలుగుతుంది. ఎందుకనంటే దావీదు గారు అదే అంటూ వచ్చాడు, అయ్యా నీతో సహవాసం చేయాలి, లేకపోతే నీ గుడారంలో. ఇప్పుడు నేను మంగళవారం కానీ తర్వాత బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు నేను ఆ ప్లేస్లోనే కూర్చుంటా.
ఎందుకని అంటే ఈ గుడారంలో నా స్థానం అది. అక్కడే కూర్చుంటాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయరు. నేను ఎందుకు అన్నానంటే, ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండటానికి నేను ఇచ్చాను. నేను అతిథిగా లేకపోతే, నువ్వు నన్ను అంగీకరించకపోతే నేను వచ్చిన వేస్ట్. నా మనసు అదే కోరుకుంటాను. నేను ఎంత ఆఫీస్లో మనందరం కష్టపడిపోతాం, కానీ దేవుని యొక్క గుడారానికి అంటే మన ఇంట్లో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మన ఆలోచన, మన సరళ విధానం సరిగ్గా లేకపోతే ఏమంటే మతి చెడే కార్యాలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకోకుండా దేవుని యొక్క నీతిని నెరవేర్చుట, దేవుని ఆనందించే రీతిగా మన హృదయం ఆలోచిస్తే దేవుడి కన్నా సంతోషం. అంటే మనం ఆఫీసులకి వెళ్ళి వస్తాం కదా, ఎంత కష్టపడి వస్తాం. వచ్చినప్పుడు మా అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా లేదో అని నేను మనసులో అనుకుంటా ఉంటాను. ప్రభువా నా కష్టం వేరు, తర్వాత నువ్వు ఆనందించావు కదా, ఈ గుడికి నేను రావటం వల్ల నీకు ఆనందం కలిగింది కదా ప్రభువా, ఈ రోజుకి చాలు. నేను ఉదయకాలంలో లేచినప్పుడు ప్రభువా నన్ను లేపావు కదా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నేను ఈ రీతిగా ప్రార్థన చేయటానికి నీకు ఆనందం కదా, నీకు ఆనందం కాబట్టి నేను చేస్తున్నాను. లేకపోతే నేను పడుకోవాలని అనిపిస్తుంది నా మనసు. నా మాటలు అర్థమైందా? నాకు పడుకోవాలనిపిస్తుంది, నా శరీరం సహకరించట్లేదు, కానీ ప్రభువా నీకు ఇష్టం కదా కాబట్టి నేను చేస్తాను. మన పిల్లలు మనకిష్టమైనప్పుడు ఆ పనులు చేస్తే ఎంత సంతోషిస్తామో, మన దేవుడు ఆయనకి ఇష్టమైనప్పుడు చేస్తే అంత సంతోషం. అందుకని దావీదు గారు తన యాత్ర జీవితంలో ఎండింగ్లో ఆ మాట అంటున్నాడు. 29వ మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో నీకు ఆ 17వ వచనం ఏమని అంటున్నాడమ్మా? ఒకసారి చదవండి. నా దేవా దేవుడు మనల్ని మన ప్రవర్తన ఏందో ఇష్టపడుతున్నాడా లేదో మనం పరిశీలించుకోవాలి. మనం ఆ రీతిగా చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా, ఎంతకాలం జీవించినా దేవుడు సంతోషపరచు. మన స్థితిగతులు ఎలా ఉండాలి అని అంటే దినదినము దేవుని సంతోషపరచాలి. మన పరిస్థితులను బట్టి కాదు. మన పరిస్థితులు మనకు భారంగా ఉంటాయి, కానీ దేవుని సంతోషపరిస్తే మన పరిస్థితుల్లో నెమ్మది ఉంటుంది. కాబట్టి మతి తప్పి మనం చేయకూడదు. మనం మతి తప్పు చేస్తే దేవుణ్ణి సంతోషపరిచినట్టు కాదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించాడు.